హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వాళ్ళందరికీ అయితే పేరు పేరున థ్యాంక్ యూ అండి. సో ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే ఇంకా పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశానండి. ఇంకా తర్వాత అయితే నిన్న తోముకున్న బోళ్ళన్నీ అలానే ఉన్నాయండి. ఇంకా బోళ్ళ చిక్క అయితే ఫుల్గా నిండిపోయింది. సో ఈ బోళ్ళన్నీ అయితే తీసి ఇంకా ఎక్కడివక్కడైతే సర్దుతున్నానండి. నాకైతే ఈ బోళ్ళు సర్దడం అంటే అస్సలు నచ్చదండి, ఎందుకో ఏమో. సో మీలో ఎవరికైనా కూడా ఈ పని అంటే నచ్చదో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక్కడ అయితే ఇంకా ఈ బోళ్ళ చిక్కు నిండిపోయింది కదా, ఇప్పుడు అంటే మనకి ఇంట్రెస్ట్ లేకున్నా ఇంకా సర్దాల్సిందే అండి. ఎక్కడివి అక్కడ ఉంటేనే పని ఈజీ అయిపోతుంది. లేదనుకో ఇంకా అన్నీ ఆ బోళ్ళ చిక్కులోనే ఉంటే మనకు కావాల్సినవి టైంకి అస్సలు దొరకవు. సో అందుకనేసి ఇంకా తప్పక మనసొప్పక అయితే ఇక్కడ సర్దేస్తున్నానండి. నిన్న తోమిన బోళ్ళు ఇవి ఇడ్లీలు నిన్న చేశాను కదా, ఇంకా ఇడ్లీ ప్లేట్స్ అవన్నీ అలానే ఉన్నాయండి. సో మొత్తానికైతే ఇంకెక్కడివి అక్కడైతే పెట్టేస్తున్నానండి. ఇంకా ఈరోజు అయితే పిల్లలు లేవలేదు, నేనే కొంచెం ఎర్లీగా లేచి ఈ పనులన్నీ చేసుకుంటున్నానండి. సో మా బాబు లేస్తే మాత్రం కెమెరా ఇక్కడ పెట్టి అంటే ఇవన్నీ సర్దుతుంటే అయితే అస్సలు ఊరుకోడండి. సో తను లేవలేదు కాబట్టి ఇంకా నేను సైలెంట్గా అన్నీ సర్దేస్తున్నానండి. ఇవి కొంచెం సౌండ్ రాకుండా సర్దుదామన్నా కానీ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా కింద పడుతూనే ఉంటుందండి. సో ఇంకా ఆ సౌండ్కు వాళ్ళు లేచి అయితే వస్తారు. ఇంక ఇక్కడ నైట్ తోముకున్న కొన్ని కప్స్ అలాంటివి అయితే ఇక్కడ పైనే పెట్టానండి. ఇంకా అవి కూడా ఎక్కడివక్కడ సర్దేసి తర్వాత అయితే ఇంకా ఫ్రిడ్జ్లోంచి బీరకాయలు తీసుకొచ్చానండి. బీరకాయ కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి. బీరకాయలు అయితే మామూలుగా రేట్ ఎక్కువ ఉన్నాయి కదండి బయట అయితే. నిన్న ఇంకా మేము మార్కెట్కి వెళ్ళాం కదా, అక్కడ మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళైతే బీరకాయలు ఫ్రీగానే ఇచ్చారండి. ఇంకా మనీ తీసుకోమన్నా కానీ వద్దు అనేసి అన్నారు. యాక్చువల్లీ మేమైతే అంటే ఆ మార్కెట్ స్టార్టింగ్ నుంచి ఇంకా బీరకాయలు చూసుకుంటూ వెళ్తున్నామండి. బీరకాయలు కంపల్సరీ తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే ఎక్కడంత ఫ్రెష్‌గా అనిపించలేదండి. ఇంకా లోపలికి వెళ్ళగా లాస్ట్ చివరికి ఒక అతను అంటే మేము అతన్నే చూడలేదు. ఫస్ట్ ఆ బీరకాయలను చూసామండి. అరే ఫ్రెష్‌గా భలే ఉన్నాయనేసి. ఇంకా దగ్గరికెళ్ళి చూసేవరకు ఇంకా అతను గుర్తుపట్టి మా హస్బెండ్‌ను సార్ అనేసి అనగానే, "ఓ బీరకాయలు నీవేనా?" అంటే ఇంకా తీసుకోండి సార్ అని ఇచ్చారండి. డబ్బులు ఇస్తామంటే కూడా వద్దు వద్దు అనేసి అన్నారు. సో మొత్తానికైతే ఈ బీరకాయలు ఫ్రీగా వచ్చాయండి. ఇక్కడ బీరకాయలు మొత్తం పీల్ చేసుకొని ఇంకా కట్ చేసుకుంటున్నానండి. ఆ బీరకాయ తొక్క ఉంటుంది కదా, అదైతే అస్సలు పడేయడానికి మనసు ఒప్పలేదండి. అంటే దాంతో అయితే బీరపొట్టు దోస వేసుకోవచ్చు, లేదంటే చట్నీ కూడా చేసుకోవచ్చు అండి. సో ఏం చేసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే నాకేంటంటే బీరకాయలు ఇంత ఫ్రెష్గా ఉన్నాయి కదా, వీటికి ఎన్ని మందులు కొట్టారో ఇంకా అవి అయితే నాకు తెలిసి ఆ పొట్టు మీదనే పడి ఉంటాయి కదండి. సో ఇంకా అవసరమా అనేసి మొత్తం అయితే మళ్ళీ కవర్లోకి ఎత్తి పడేసానండి. ఇక్కడ చూసారు కదా, బీరకాయలు అయితే నేను చాలా సన్నగా కట్ చేస్తానండి. అంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉన్నా కానీ ఆ బీరకాయ కర్రీ నాకైతే నచ్చదు. సో ఇంత చిన్నగా అయితే కట్ చేస్తానండి. మొత్తం అయితే ఇక్కడ కట్ చేస్తాను బీరకాయలు అయితే. ఇంకా తర్వాత దాంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ పచ్చిమిర్చి అయితే అస్సలు కారంగా లేవండి, అంటే తీయగా ఉన్నాయి. మీరు నమ్ముతారో నమ్మరో, నిన్న తోటకూరలో ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసానండి. సో అసలు కొంచెం కూడా కారం లేదు ఆ కర్రీ అయితే, నిన్న నైట్ చేసిన కర్రీ. మా పిల్లలు అయితే భలే ఇష్టంగా తిన్నారండి. అది కొంచెం కూడా కారం లేదు కదా అందుకనేసి. సో ఇక్కడ నేను అవన్నీ కట్ చేసుకున్నాకైతే ఇంకా ఇందాక పాలు పెట్టాను కదా, అవైతే కాగాయండి. సో స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇప్పుడైతే దాంట్లోకి మళ్ళీ టీ పెట్టానండి స్టవ్ ఆన్ చేసేసి. సో ఈ స్టవ్ మీద అయితే కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇంకా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, అలాగే ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ వేసుకున్నానండి. ఇంకా అవి ఫ్రై అవ్వడానికైతే కొంచెం సాల్ట్ కూడా వేసానండి. ఇంకా అవన్నీ ఫ్రై అవ్వగానే దాంట్లోకైతే లైట్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు అయితే వేసుకున్నానండి. సో ఇంకా పాపనైతే స్కూల్‌కి పంపించాలి. ఈరోజైతే అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి నిన్నైతే ఏం నానబెట్టలేదండి. పొద్దున్నే ఇంకా మా పాపను పాస్తా చేయాలా అనేసి అడిగితే ఇంకా సరే చెయ్యి అనేసి అన్నదండి. ఇంకా పాస్తా కూడా ప్రిపేర్ చేయాలి. పాస్తా ఇలాంటివైతే మా మమ్మీకి పెద్దగా నచ్చవండి. అంటే మనకు కూడా ఒకప్పుడు అవి నచ్చేవి కాదు కానీ ఇంకా నెమ్మదిగా అలవాటయ్యాయి కదా. సో ఇంకా వాళ్ళకైతే అవి అలవాటు లేవు కదండీ. సో అంతగా అయితే నచ్చవు. ఇంకా మమ్మీ అయితే మేము అన్నమే తింటాంలే ఇంకా వేడి వేడిగా అనేసి అన్నదండి. సో అందుకనేసి ఇంకా అన్నమే వండేస్తున్నాను. ఇక్కడైతే నేను టీ మరిగిపోయిందండి. మా హస్బెండ్కి ఇంకా మా డాడీకి అయితే టీ పోసిస్తున్నాను. మమ్మీ అయితే ఇంకా ఫ్రెష్ అవ్వలేదండి. సో తను ఫ్రెష్ అయ్యి వచ్చాక మళ్ళీ తను వేడి చేసుకొని తాగుతుందిలే అన్నట్టు పక్కకు పెట్టేశాను.
ఇక్కడైతే కర్రీ కూడా దగ్గర పడిందండి. దీంట్లోకైతే ఇంకా కారం, ఉప్పు, ధనియాల పొడి అవన్నీ వేసుకుంటున్నాను. కారం అయితే చెప్పాను కదా! పచ్చిమిర్చి అయితే అస్సలు కారం లేవు. సో, అందుకనేసి మళ్ళీ కొంచెం కారప్పొడి అయితే వేసేసానండి. ఇంకా కొంచెం అయితే ఈ మధ్యలో కారం తక్కువగా వాడుతున్నానండి. పిల్లలు అస్సలు తినట్లేదు. కొంచెం కారం ఉన్నా గానీ ఇంకా ఫుల్లుగా ఊదుతున్నారు. సో, చేసేది ఏదైనా వాళ్ళ కోసమే కదా! కొంచెం కారం తక్కువ చేస్తే బెటర్ అనేసి కారం అయితే తక్కువే వేస్తున్నానండి. ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసాను. ఇంక ఇక్కడ కర్రీ మొత్తం ఉడికిపోయిందండి. పైనుంచి అయితే లైట్‌గా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇంకా వేసి కర్రీ దించి అయితే పక్కన పెట్టేసానండి. తర్వాత అయితే ఈ స్టవ్ మీదనే ఇంకా పిల్లల కోసం పాస్తా చేస్తానని చెప్పాను కదండీ! సో, దానికోసం అయితే కొన్ని నీళ్లు పెట్టుకొని దాంట్లో లైట్‌గా సాల్ట్ ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను. నీళ్లు కొంచెం వేడయ్యాకైతే పాస్తా వేసుకున్నానండి. ఇంకా ఈరోజు కొంచెం ప్యాకెట్‌లో కొంచెం ఉంటే అదంతా వేసేసాను. ఆ పాస్తా అయితే ఇంకా ఉడకడానికి టైం పడతది కదా అనేసి ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేశాను. ఇంక ఇక్కడైతే నేను మా పాప కోసం నువ్వుల లడ్డూలు చేద్దాం అనుకుంటున్నానండి. పాప కోసం అనే కాదు, ఇంకా అందరం తింటాము నువ్వుల లడ్డూలైతే. కాకపోతే స్నాక్స్ బాక్స్‌లోకి అసలు ఏం పెట్టాలో అర్థం అవ్వట్లేదండి. రోజు ఇంకా ఏమేం పెట్టాలి, అసలు బిస్కెట్స్ ఏమో పెట్టకూడదు అంటున్నారు. ఆ డ్రై ఫ్రూట్స్ ఏమో ఎక్కువ తిన్నా గానీ మా పాపకైతే పడట్లేదండి. నాకు ఈ స్నాక్స్ తోటే వస్తుందండి బాధైతే. మీరు మీ పిల్లలకి రోజు ఏం స్నాక్స్ పెడతారో నాకైతే కొంచెం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒక ఐడియాలా ఉంటది నాకు. నాకసలు తోయట్లేదు ఏం పెట్టాలి అనేసి అయితే. ఇంక ఈరోజైతే నువ్వుల లడ్డూలు చేద్దాం. ఇంకా అదైనా పెడదాం అన్నట్టుగా అయితే ఇంట్లో కొన్ని నువ్వులుంటే ఆ నువ్వులైతే వేయించుకుంటున్నానండి. ఇంకా మా హస్బెండ్‌కి అయితే బెల్లం కట్ చేయమని ఇచ్చాను. ఇంకా తను కట్ చేసి అయితే తీసుకొచ్చి ఇచ్చారండి. ఆ బెల్లం కట్ చేయడమేమో గానీ మా పిల్లలైతే ఆ బెల్లం మొత్తం అంటే సగం తినేసారండి దాదాపు అయితే. ఇంకా మా హస్బెండ్ చుట్టే తిరిగారంట. సో, తను కొంచెం ఇస్తున్నాడు. ఇంక ఇక్కడ మా హస్బెండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వగానే నేనైతే పైన పెట్టేసానండి. ఇంకా మా బాబు మళ్ళీ ఆ బెల్లం కోసమే వచ్చి గోల గోల చేస్తున్నాడండి. ఇంక ఇక్కడైతే పాస్తా ఉడికిపోయింది. ఇంకా అదైతే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. బటర్ ఏసుకొని దాంట్లో అయితే కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలుంటాయి కదా! ఇంకా అవైతే వేసుకున్నానండి. సో, అలాగే కొంచెం మైదా పిండి ఉంటది కదా! అదైతే వేసుకున్నాను. మైదా అయితే కొంచెమే ఏసానండి. ఎందుకంటే పొద్దున్నే మైదా అంత హెల్తీ కాదు కదా! సో, అందుకనేసి చాలా లైట్‌గా వేసుకున్నాను. ఇంకా కొన్ని పాలైతే వేసానండి దీంట్లోనే. ఇంకా మనకు అవి ఉంటాయి కదా! చిల్లీ ఫ్లేక్స్ అలాగే మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా! అవి కొంచెం అయితే వేసానండి. వేసి కొంచెం చిక్కబడ్డాకైతే ఉడికించుకున్న పాస్తా అయితే వేసుకున్నానండి. ఈరోజు ఎందుకో పాస్తా చాలా సప్పగా వచ్చిందండి. ఇంకా ఇంట్లో అయితే ఆల్రెడీ గ్రేటెడ్ చీజ్ ఉంటది కదా! అదైతే ఉంది. అది కొంచెం అయితే వేస్తానండి. ప్రాసెస్ అయితే పూర్తిగా చూపించలేదు. మరీ దగ్గరికి పడినట్టు అనిపించి కొన్ని పాలు యాడ్ చేశాను. ఎందుకో అంత టేస్టీగా అయితే రాలేదండి పాస్తా అయితే. ఇంకా మా బాబు కొంచెం తిన్నాడు. మా పాప అయితే ఒక 2, 3 బుక్కలు తిని మిగిలినది మొత్తం వదిలిపెట్టిందండి. నేను, మా డ్యాడీ, మా హస్బెండ్ అయితే ఇంకా తినేసాము. మా మమ్మీకైతే ఇంకా అది వద్దు అనేసి అన్నదండి. సో, ఇంక మమ్మీ అయితే అన్నమే తింటా అనేసి అన్నది. ఇంక ఇక్కడ నేను నువ్వుల లడ్డూల కోసం అయితే బెల్లమును, నువ్వులు మిక్సీకి పట్టుకున్నానండి. ఓన్లీ ఇప్పుడు పాప వరకైతే 2 చిన్నగా లడ్డూలు చేస్తున్నాను. చేసి అయితే ఇంకా పక్కకు పెట్టేసానండి. మిగిలింది తర్వాత పాప స్కూల్‌కెళ్ళాక చేసుకోవచ్చులే అనేసి. ఇంకా అవి 2 పక్కన పెట్టాకైతే ఇంకా పాపకి స్నానం చేయించొచ్చానండి. వచ్చాకైతే ఇక్కడ లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. బీరకాయ కర్రీనే కదండీ! ఇంకా అన్నం అయితే కలిపి బాక్స్‌లోకి పెట్టేసానండి. మా పాప అయితే స్కూల్‌కెళ్ళిపోయిందండి. ఇంక తను స్కూల్‌కెళ్ళిపోయాకైతే నేను ఈ లడ్డూలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా మిక్సీ జార్‌లో ఉన్నది మొత్తం ఈ గిన్నెలోకి అయితే వేసుకున్నానండి. వేసుకొనైతే చిన్న చిన్నగా లడ్డూలైతే ప్రిపేర్ చేశాను. ఇంకా చెప్పాను కదా! ప్రతిసారి చెప్తూనే ఉంటాను. పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా కొంచెం చిన్న చిన్నగా చేస్తే బెటర్ అండి. పెద్ద పెద్ద లడ్డూలు చేశామనుకో దాంట్లో వాళ్ళు సగం తింటారు, సగం వేస్ట్ అయిపోతది. అదే చిన్నగా చేస్తే వాళ్ళకి ఒకటి ఫుల్ అయిపోతదండి. ఒకవేళ కావాలన్నా ఇంకొకటి తినేస్తారు. సో, అలా అయితే మొత్తం అయితే లడ్డూలు చేసేసానండి. ఇంకా చేసి అయితే మంచిగా ఒక బాక్స్‌లో పెట్టేసి పక్కన పెట్టేసాను. ఇంక ఇప్పుడైతే బోలు తోముతున్నానండి. ఇంకా ఈ బోళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఇంకా పొద్దున్నుంచి ఇప్పటికే ఇన్ని బోళ్ళయ్యాయండి. సో, అదే పాస్తా చేశాను కదా! ఇంకా దానివల్ల అయితే కొంచెం బోళ్ళు ఎక్కువైపోయాయి. ఆ బోళ్ళన్నీ అయితే ఇప్పుడు తోమేస్తున్నానండి. ఇంకా వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. మమ్మీ అయితే ఇంకా స్నానం చేశాక తింటా అనేసి అన్నదండి అన్నం అయితే. ఈరోజైతే ఇంకా మా మమ్మీ వాళ్ళు మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళిపోతున్నారండి. మా అక్క అయితే ఇంకా మొన్నటి నుంచి రమ్మనేసి అంటుంది వాళ్ళ ఇంటికైతే. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా నీకు కూడా ఇబ్బందవుతుంది కదా పిల్లలతో ఇంకొక 2 డేస్ వెళ్తాంలే. మళ్ళీ 3 డేస్ తర్వాత అయితే హాస్పిటల్‌లో చూయించుకునేది ఉన్నదండి. సో, ఇంకా హాస్పిటల్‌లో చూయించుకొని డాక్టర్ అంతా ఓకే అంటే ఇంకా మా ఇంటికి మేము వెళ్ళిపోతాంలే అనేసి అంటూ ఉందండి మా మమ్మీ. ఉండొచ్చు కదా అంటే ఇంకెందుకులే మీకు ఇబ్బంది పిల్లలతో. ఇంకా డాక్టర్ అంటే
రెస్ట్ అంటే కొంచెం కవర్ అయిందని చెప్తే, ఇంకా నా పనులు నేను చిన్న చిన్నగా చేసుకుంటానులే, ఎప్పుడున్నా మా ఇంటికి మేము వెళ్ళిపోయే వాళ్ళమే కదా అనేసి ఇంకా అంటుందండి. మా ఇంట్లో అయినా అక్క వాళ్ళ ఇంట్లో ఉండడానికైనా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. ఎవరింట్లో వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటుంది కదండి. సో మా మమ్మీ అయితే ఇంకా ఇప్పుడు కొంచెం ఎలాగో చేతనవ్వట్లేదు కదా అనేసి ఈ 1 వీక్ అయినా మా ఇంట్లో ఉన్నారండి. సో మళ్ళీ వచ్చాక చూడాలండి, 1-2 డేస్ ఉంటారో మరి వెళ్ళిపోతారో. సో ఈరోజైతే ఇంకా ఈవినింగ్ వరకు అయితే వెళ్ళిపోతా అనేసి అన్నారండి మమ్మీ వాళ్ళైతే. ఇంక ఇక్కడైతే నేను ఈ బోళ్ళన్నీ తోమేసానండి. తోమి కడిగాను. కడిగాకైతే స్టవ్ కూడా అంటే మొత్తం ఆయిల్ ఉందండి. జిడ్డు జిడ్డుగా స్టవ్‌ని కూడా క్లీన్ చేయాలండి. ఇంకా మొన్న ఒక వీడియోలో చెప్పాను కదండీ! బోళ్ళు మాయి అంత మామూలే అని. స్టవ్ కూడా అంతే అండి. మాదైతే ఎంత క్లీన్ చేసినా గానీ అంత షైనింగ్‌గా అయితే ఉండదండి. కొంచెం జిడ్డు జిడ్డుగానే ఉంటది. అది కూడా మంచి మెటల్ అయితే కాదండి. సో నిన్న ఒక కామెంట్ వచ్చింది. మీరైతే స్టీల్ స్క్రబ్బర్‌తో బాగా అంటే తోమండక్క అప్పుడు తెల్లగా అయితాయి అనేసి చెప్పారండి. నేను అలా కూడా ట్రై చేశాను. ఇంకా మీరు ఈ వ్లాగ్ కంటిన్యూయస్‌గా చూడండి. లాస్ట్‌లో అయితే చూపిస్తాను మీకైతే రిజల్ట్. సో రోజు అయితే ట్రై చేస్తాను. చూడాలి తెల్లగా అయితాయో ఏమో. ఈరోజైతే బాగానే అంటే తోమానండి. తోమి నా చేతులు నొప్పొచ్చాయి. సో అదైతే ఎలా అయిందో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమైపోతదండి. ఇంక ఇక్కడైతే బోళ్ళు మొత్తం తోమడం కంప్లీట్ అయిపోయాక ఇంకా స్టవ్ కూడా మొత్తం అయితే నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నానండి. వంట పని ఎలాగో మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా! ఇంకా క్లీన్ చేసి పెట్టుకుంటే ఒక పని అయిపోతదండి. మళ్ళీ నైట్ క్లీన్ చేసుకోవాల్సిన పని లేదు. ఇంకా నైట్ పనులు ఎలాగో నైట్ ఉంటున్నాయి. ఇప్పుడే క్లీన్ చేసుకుంటే ఒక పని అయిపోతది. ఇంకా క్లీన్ చేశాకైతే నేను ఫ్రెష్ అవ్వాలండి. ఫ్రెష్ అయ్యి అయితే వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి. ఇంకా నేను బాబునైతే పడుకోబెట్టలేదు కూడా అండి. ఇదంతా పని అయిపోయాక పడుకోబెడదాంలే అన్నట్టు ఇదైతే మొత్తం క్లీన్ చేస్తున్నాను. పాప వెళ్ళగానే ఇంక ఈ పనిలోనే ఉన్నానండి. ఇంకా ఇదంతా క్లీనింగ్ అయిపోయాకైతే నేను ఫ్రెష్ అయ్యి బాబుని పడుకోబెట్టి అప్పుడైతే వీడియో ఎడిటింగ్ చేశానండి. ఇంకా వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయాక మా అక్క వాళ్ళైతే ఈరోజు కంకులు పంపించారండి. సో ఇంకా కంకులైతే మొక్కజొన్న గ్యారెలు చేద్దామనేసి ఒలుస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్ నుంచి వచ్చారండి. మా అక్క వాళ్ళైతే ఇంకా వాళ్ళ అత్తమ్మ వాళ్ళతో పంపించారు. సో మా హస్బెండ్ ఎళ్ళైతే తీసుకొచ్చారండి. సో ఇంకా అది ఇప్పుడైతే మొక్కజొన్న గ్యారెలు చేయడం కోసం అయితే మొత్తం దీన్నైతే ఇట్లా ఓపెన్ చేస్తున్నాను. బయటనే తీద్దాం అనుకున్నాను గానీ బయటైతే ఫుల్‌గా ఎండ కొడుతుందండి. ఇంకా ఈ కంకులు నేను బయట ఇట్లా అంటే పొట్టు తీయడం ఎక్కడి నుంచైనా కోతులు చూసాయనుకో ఇంకా ఎక్కడున్నా ఉరికొస్తాయండి. అందుకనేసి ఎందుకింత రిస్క్, ఇంట్లోనే తీసి బయట పడేస్తే ఒక పని అయిపోతది కదా అనేసి అయితే తీస్తున్నాను. మా మమ్మీ అయితే ఇంక నేను కూడా ఒలుస్తానులే అనేసి అంటుందండి. ఏం వద్దులే నేను చేసుకుంటానంటే, ఏం కాదు చిన్నగా కూర్చొని ఒలుస్తా అని మా మమ్మీ కూడా ఒక 2 కంకులు అయితే తీసుకుందండి. ఇంకా డ్యాడీ అయితే ఆటో తీసుకొస్తా అనేసి వెళ్ళారండి. మా మమ్మీ వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోతున్నారని చెప్పాను కదా! ఇంకా అన్నీ రెడీ చేసుకున్నారండి. అంటే సర్దుకొనైతే. సో అలా అంటే లంచ్ కూడా చేసేసారు. ఇంకా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు అన్నట్టుగా అయితే. సో మా అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళు ఒక ఆటోలో వచ్చారు. ఇంకా అదే ఆటోలో మా మమ్మీ వాళ్ళైతే వెళ్ళిపోతారు. కాకపోతే వాళ్ళు హాస్పిటల్‌లో ఉన్నారు. ఇంకా అక్కడి వరకు ఒక ఆటోలో వెళ్దాం అన్నట్టుగా అయితే ఇంకా మా డ్యాడీ ఆటో తీసుకొస్తా అనేసి అయితే వెళ్ళిపోయారండి. సో ఇంక ఇక్కడ చూసారు కదా! ఈ కంకులన్నిటికి అయితే నేను ఫస్టు ఆ పొట్టు తీసేసాను. ఇంకా మా హస్బెండ్‌కి ఇచ్చానండి బయటేసి రమ్మని. ఇంకా తనైతే వేసొచ్చారు. సో తను రాగానే నేనైతే ఇక్కడ కంకులు ఒలవడం స్టార్ట్ చేశానండి. సో ఇదైతే చాలా టైం పడతదండి. ఇంకా నెమ్మదిగా ఒలవాలి. కంకులైతే కొంచెం లేతగానే ఉన్నాయండి. మా అక్క అయితే చేను మొత్తం తిరిగి అంటే మామూలుగా అయితే ఈ ఎండాకాలం సీజన్‌లో ఏంటంటే తొందరగా ఎండిపోతాయండి మొక్కజొన్నలు. మనకు చూస్తే అప్పుడే కంకులైనట్టు అనిపిస్తాయి. మళ్ళీ లేతగా ఉండవండి. తొందరగా ఎండిపోతాయి. ఇంకా ఎండిపోయిన కంకులతో చేసుకున్న అంత టేస్ట్ ఉండవండి. కొంచెం లేత కంకులతో చేసుకుంటేనే టేస్ట్ బావుంటాయి. ఇంకా చేను మొత్తం తిరిగి అయితే లేతవన్నీ తెంపి పంపించేసిందండి. సో ఇంక నేనిక్కడ అవే ఒలుస్తున్నాను. నేను ఒలుస్తుంటే ఇంకా మా బాబు చూడండి అవి ఏమో స్వీట్ కార్న్ అనుకోని డైరెక్ట్ తింటున్నాడండి. ఇంకా మా పాప కూడా స్కూల్ నుంచి రాగానే స్వీట్ కార్న్ ఎందుకిలా ఒలుస్తున్నావు? వీటిని ఉడకబెట్టు అనేసి తనొక గోలండి. ఒక అంకులు కూడా ఒకప్పట్లాగా టేస్ట్ అయితే ఉండట్లేవండి అంతా. ఒకప్పుడైతే మంచిగా స్వీట్‌గా ఉండేవండి. గ్యారెలు చేసుకున్నా గానీ చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పుడైతే ఒకప్పటంత టేస్ట్ ఉండట్లేదండి. సో నేనిక్కడ మా మమ్మీ గూడా ఒక 2 ఇవ్వు నేను ఒలుస్తా కిచెన్‌లో కూర్చొనంటే ఇంకా ఇచ్చానండి. నేను వద్దు అన్నా గానీ ఇంకా మా మమ్మీ వినట్లేదు. సో ఇంకా పోనీలే అనేసి అయితే ఇచ్చాను. ఇక్కడ మా బాబు చూసారు కదా! ఇంక నేను ఆ బెండు తీసి అక్కడ పెడితే పడేయి అని చెప్తుంటే పడేస్తున్నాడండి. ఇంకా హ్యాపీ బర్త్‌డే అంటే క్లాప్స్ కొడుతున్నాడు. సో ఆ కంకితో నన్ను కొడతా అనేసి ఎలా చేస్తున్నాడు చూడండి. ఇంక కొట్టినా కొడతాడనేసి నాకైతే భయమేసిందండి. సో పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. అది తీసుకొని విసిరినా విసురుతారు. సో ఇంకా మా బాబుతో అయితే కొంచెం అలా ఆడుకుంటూ ఇంకా టీవీ చూసుకుంటూ అయితే నేను ఈ మొక్కజొన్నలు మొత్తం ఒలిచానండి. నాకైతే చాలా టైమే పట్టింది ఈ మొక్కజొన్నలు మొత్తం ఒలవడానికైతే.
ఇంకా నేను 3:00 ఏమో స్టార్ట్ చేశానండి ఒలవడం అయితే. సో, అవి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 4:30 అలా అయిందండి. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి పాపను గూడా తీసుకొనొచ్చాడు. నేను ఈ ఒలుస్తున్న గ్యాప్‌లోనే మమ్మీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి. సో, ఇంకా ఇది ఈవినింగు. మా పాప రాగానే ఇవి స్వీట్ కార్న్ ఉడకబెట్టు, ఉడకబెట్టు అని ఒకటే గోలండి. సో, ఒక 2 కంకులైతే తన కోసం ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టాను కానీ అవైతే అస్సలు టేస్టీగా లేవండి. సో, అవి మనకి ఇంతకుముందు బానే అనిపిచ్చేవి గానీ, ఇప్పుడు స్వీట్ కార్న్ తిన్న అలవాటుకో ఏమో మరి ఇవి టేస్టీగా లేవో అర్థం గాలే. కాకపోతే అంత అస్సలు బాలేవండి. ఇక్కడ నేనైతే ఫస్ట్ మొక్కజొన్న బూరెలు చేద్దామనేసి అయితే కొన్ని మొక్కజొన్న గింజలు అలాగే బెల్లం ఉంటది కదా! అదైతే మిక్సీ జార్‌లోకి వేసుకున్నానండి. ఇంకా దీన్నైతే మిక్సీకి పట్టుకున్నాను. దీంట్లో ఇలాచీ కూడా వేయాల్సింది. నేను మర్చిపోయానండి. మీరెవరైనా ఇలా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇదే టైంలో మీరు ఇలాచీ కూడా ఏసుకోండి. బావుంటది టేస్ట్ అయితే. సో, ఇక్కడైతే ఇదంతా ఒకసారి మిక్సీ పట్టుకున్నానండి. బెల్లం ఏసేసరికి ఇది బాగా లూజ్‌గా అయిపోయిందండి. సో, ఇప్పుడు కొన్ని మొక్కజొన్నలు నార్మల్‌గా ఏమేయకుండా మిక్సీ పట్టి ఆ పేస్ట్‌ని దీంట్లో అయితే కలిపేస్తున్నానండి. అప్పుడు కన్సిస్టెన్సీ అయితే సెట్ అయిపోతది. కాకపోతే మనం నార్మల్‌గా కారం వేసే వాటికంటే ఇది కొంచెం లూజ్‌గానే ఉంటదండి. తర్వాత అయితే మళ్ళీ కారంవి చేసుకుందాం అనేసి వాటిని కూడా మిక్సీకి పట్టి దాంట్లో అయితే పుదీనా, కొత్తిమీర, కరివేపాకేసానండి. ఇక్కడ స్వీట్ వాటిలో అయితే మన ఇలాచీ పౌడర్ ఉంటది కదా! అది అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఏ స్వీట్‌లో అయినా కొంచెం సాల్ట్ ఏసుకుంటే టేస్ట్ అయితే బావుంటది కదండీ! సో, అందుకే వేశాను. ఇక్కడైతే ఇవి కారంవి ఉన్నాయి కదా! వీటి ప్రాసెస్ అయితే నేను చాలా సార్లు చూపిచ్చానండి. సో, అదైతే ఇప్పుడు ఇక్కడ ఏం చూపిచ్చలేదు. అది కూడా మిక్సీకి పట్టుకొని మొత్తం కలిపైతే పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ ఈ మొక్కజొన్నలైతే ఉడికిపోయాయి. ఫస్ట్ నేను ఉడికాయనుకోని దించేసాను గానీ, అవైతే అస్సలు ఉడకలేదండి. మళ్ళీ దించి ఇంకొక స్టవ్ మీద పెట్టాను తర్వాత. గ్యారెలు చేసుకుందాం అనేసి అయితే ఆయిల్ పెట్టుకుంటున్నాను డీప్ ఫ్రై కోసం అయితే. ఆయిల్ వేడవ్వగానే ఈ బూరెలున్నాయి కదండీ! కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకోవడమే అండి. సో, టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. అంటే ఎప్పుడు చాలామంది హాట్‌వే ట్రై చేస్తుంటారు కదా! ఇలా స్వీట్‌వి కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటాయి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి. స్వీట్ కూడా ఎక్కువేసుకోవద్దండి. కొంచెం మోడరేట్‌గా ఏసుకోండి. అంటే ఎక్కువేసుకోవద్దు, తక్కువేసుకోవద్దు. మీడియంగా అయితే వేసుకోవాలండి. ఇక్కడ చిన్న చిన్నగా అయితే వేసుకుంటున్నానండి. నార్మల్‌గా కారం వాటికంటే ఇవైతే బాగా పొంగుతాయండి. బూరెలంటేనే మనకి ఇట్లా పొంగినట్టుంటాయి కదండీ! సో, అలా అయితే పొంగుతాయండి. సో, కాలడం గూడా కొంచెం కలర్ ఎక్కువగా కనిపిస్తాయి. మనం బెల్లం వేసాం కదా! దానివల్ల అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. అవి మాడిపోయినట్టయితే అస్సలు కాదండి. లోపల వరకు ఉడకాలంటే కొంచెం ఎక్కువగా కాల్చుకోవాలి కదా! ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి కలర్ అయితే ఎలా ఉంటాయో. సో, ఒక వాయి అయితే వేసాను కదా! ఇలా ఉంటాయండి కలర్ అయితే. ఇవి బాగా అంటే మాడినట్టయితే కాదండి. సో, కలరే ఇలా ఉంటాయి. మనం బెల్లం వేసాం కాబట్టి. చూసారు కదా ఇక్కడ. ఇవైతే కాలాయండి. తీసైతే పక్కన పెట్టుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. మా పిల్లలైతే మంచిగా తిన్నారు. అవి స్వీట్‌వి చేయడం అంటే కొన్ని చేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడైతే మళ్ళీ హాట్‌వి చేస్తున్నానండి. ఇవైతే మా కోసము. సో, స్వీట్ అంతగనం మాకు అంటే ఎక్కువ నచ్చదండి. బావుంటాయి. కాకపోతే ఎక్కువ తినబుద్ధి కాదు. హాటే ఇష్టం. సో, నెక్స్ట్ మళ్ళీ హాట్‌వి అయితే చేస్తున్నాను. ఎప్పుడు హాట్‌వే ట్రై చేసిన వాళ్ళైతే ఒక్కసారి స్వీట్‌వి కూడా ట్రై చేయండి. బావుంటాయి అవి కూడా. సో, ఇక్కడ ఇవి కూడా మొత్తం అయితే కాల్చుకున్నానండి. ఈ మొక్కజొన్న గారెలేంటంటే కొంచెం హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఎందుకంటే లోపల వరకు మంచిగా ఉడకాలంటే కొంచెం అంటే ఫ్లేమ్‌ని మాత్రం అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. సో, ఇలా అయితే కాల్చాను. ఆయిల్ అయితే కొంచెం ఆ స్వీట్ వాటికి ఎక్కువ పడతదండి. హాట్ వాటికంటే. అవి పొంగుతాయి కదా! సో, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. సో, మళ్ళీ ఇంకొక వాయయితే వేసుకుంటున్నానండి. మేమైతే నైటు డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదండి. ఇవే తినేసాము. మేము తినడం అయిపోయాక ఏంటంటే కాసేపు కూర్చున్నాము. ఆ టైంలో అయితే మా మామయ్య, మా అమ్మమ్మను, మా తాతని తీసుకొనొచ్చాడండి. మా అమ్మమ్మ, మా తాత ఏంటంటే మా మమ్మీ ఉందనుకోని చూడ్డానికైతే వచ్చారండి. మా అమ్మమ్మకైతే రీసెంట్‌గా కాలు విరిగింది. నేను లాస్ట్ టైం గూడా చెప్పానండి. సో, ఇప్పుడిప్పుడే కొంచెం స్టాండ్ పట్టుకొనైతే నడుస్తుందండి. మా మమ్మీని చూడడానికైతే ఇబ్బంది పడుకుంటూ వచ్చారు. మా తాతనేమో క్యాన్సర్ పేషెంట్ అండి. సో, వాళ్ళిద్దరూ అలా నైట్ టైంలో వచ్చేసరికి నాకైతే బాధ అనిపించిందండి. మా మమ్మీ కోసం వచ్చేసరికి మా మమ్మీ అయితే లేదండి. వాళ్ళు కార్‌లో నుంచి కార్‌లోకే వెళ్ళిపోతా అంటే నేనైతే కాసేపు ఉందురు రండి అని ఇంట్లోకి రమ్మని మళ్ళీ గ్యారెలేసి అయితే ఇచ్చాను. వాళ్ళని చూస్తే అయితే నాకు భలే బాధేసిందండి. అసలు ముసలోళ్ళు అయ్యాక ఎవరైనా అంతే కావచ్చు. రేపు మనమైనా కూడా అంతే కావచ్చండి. సో, అలా అనిపించింది నాకైతే. సో, వాళ్ళైతే వెళ్ళిపోయారండి. అంటే నేను ఈ పని చేసేటప్పుడు వాళ్ళు రాలేదులెండి. తర్వాతొచ్చారు. మీకిప్పుడు చెప్తున్నాను గానీ. సో, ఇక్కడ నేనైతే ఈ గిన్నెలు అంటే బోళ్ళన్నీ తోమేసానండి. ఆ గ్యారెలు చేశాకైతే. ఈ 2 గిన్నెలుంటాయి కదా! ఇవైతే నేను మళ్ళీ స్క్రబ్బర్‌తో అయితే తోముతున్నానండి.
చూసారు కదా! తోమితే మాత్రం ఎక్కువ రిజల్ట్ అయితే కనిపించలేదండి. కొంచెం తెల్లగా అయితే అయ్యాయి. చూడాలి ఇంకా రోజు అలా అయితే కాసేపు తోమాలి. ఇంకా స్టీల్ స్క్రబ్బర్ అయితే గీతలు పడతది కదండీ! సో, ఇదైతే స్టీల్ లానే ఉంటది. కాకపోతే స్టీల్ కాదు. ఇంకా దీంతో అయితే తోముతున్నానండి. గట్టిగా ఇంకా నా బలం ఎంతుందో అంత యూజ్ చేసి అయితే తోమానండి. నాకైతే చేతులే నొప్పొచ్చాయండి. అవి మాత్రం ఎక్కువ తెల్లగా అయితే కాలేదండి. మీకే కనిపిస్తది చూడండి రిజల్ట్ అయితే. సో, ఇంకా మీరంటారు కావచ్చు, అంటే మీరు రోజు తోమితే తెల్లగా అయితాయి గానీ, ఒక్కరోజు తోమితే అవుతాయా అనేసి. నేను నార్మల్‌గా ఎప్పుడైనా తోముతానండి. కాకపోతే అవి ఉండడమే అలా. సో, వీటి కోసం నువ్వెందుకు ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నావు అనేసి కొందరు గూడా అనుకుంటారు. ఏంటో అండి నాకెవరైనా ఏమన్నా అంటే దానికి ఇంకా తీసుకోవాలనిపించదు. సో, అందుకనేసి అంటే నాదేదైనా తప్పుంటే తీసుకుంటాను. కాకపోతే నేను చేసి చూపిస్తాను అన్నట్టుగా అయితే చూపిచ్చానండి అంతే. సో, ఇంకిక్కడైతే నేను ఆ బౌల్ మొత్తం తోమేసాకైతే మిక్సీ జార్‌లోకి ఈ దోస కోసం నానబెట్టానండి. దోస పిండైతే. ఇంకా అదైతే మిక్సీకి పట్టుకుంటున్నాను. ఈ మిక్సీకి పట్టుకుంటే మాత్రం ఇంకా అస్సలు పిండైతే ఎదుగు అవ్వట్లేదండి. మనం ఎంత నానబెట్టామో అంతే అవుతుంది. గ్రైండర్‌లో పట్టుకుంటేనే బెటర్ అండి. కాకపోతే నాకు అంత ఓపిక లేదండి. ఈ మధ్యలో అయితే ఈ పనికి అంత ఓపిక అస్సలు ఉండట్లేదు. తొందరగా పని కంప్లీట్ చేసుకొని ఇంకా రెస్ట్ తీసుకుంటే బావుండనే ఫీలింగ్ వస్తుందండి. బాగా టైర్డ్ అయిపోతున్నాను. సో, ఇంట్లో పనే నేను చేసేది కూడా ఎందుకంత టైర్డ్ అయిపోతున్నానో అర్థం అవ్వట్లేదండి. ఇంకా మెయిన్‌గా పిల్లలతో అల్లరండి. ఒకటే ఒర్రడం, వాళ్ళు కొట్టుకుంటుంటే అయితే ఇంకా వాళ్ళ చుట్టూ ఒర్రడము, దాంతోనే గొంతు నొప్పి ఇవన్నీ తలనొప్పి వస్తున్నాయండి. సో, నేను ఈ మిక్సీ ఉంటది కదా! దీన్నైతే ఎప్పటినుంచో క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. అస్సలు టైం కుదరట్లేదు. చెప్పాను కదా! ఎందుకు ఓపిక ఉండట్లేదు అనేసి. సో, ఇప్పుడు కొంచెం పనంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా ఇది క్లీన్ చేసుకుందాం అనేసి కొంచెం విమ్ లిక్విడ్ ఉంటది కదండీ! దాంట్లో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా ఈ టూత్ బ్రష్‌తో అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. మా మిక్సీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే అది ఎంత డర్టీగా ఉండని దాన్ని మనం ఒక 10 మినిట్స్‌లో క్లీన్ చేసుకున్నామనుకో మళ్ళీ తెల్లగా అయిపోతదండి. మనం వైట్‌గున్న వస్తువులు మెయింటైన్ చేయడం చాలా ఈజీ కదండీ! సో, ఈ మిక్సీ కూడా అలానే అనిపిస్తది. మీకైతే లాస్ట్‌లో రిజల్ట్ చూస్తారు మీరు. ఫస్ట్‌కి, లాస్ట్‌కి అయితే ఎంత తెల్లగా అయిందో ఇంకిక్కడ చూడండి ఎంత జిడ్డుగా ఉందో మిక్సీ అయితే. నేను ఎప్పుడో మిక్సీ క్లీనింగ్ వీడియో చేశానండి. అప్పుడు క్లీన్ చేశాను. ఇంక అప్పటి నుండి మళ్ళీ నాకు క్లీన్ చేయడానికి అస్సలు టైం కుదరట్లేదండి. ఎప్పుడైనా మనం ఇలాంటి వస్తువులు మనం ఎంత క్లీన్ చేసుకుంటే అంత నీట్‌గా ఉంటాయి. ఎక్కువ కాలం వస్తాయి. సో, మన చేతుల్లోనే ఉంటదండి ఎలక్ట్రిక్ వాటికి సంబంధించింది ఏదైనా ఉంటే. కాకపోతే నాకు పిల్లలతో అస్సలు వీలవ్వట్లేదు. ఎప్పుడూ అనుకుంటున్నాను. దాన్నైతే పోస్ట్‌పోన్ చేస్తున్నానండి. ఇంక ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు కదా అనేసి ఫాస్ట్‌గా అయితే మొత్తం క్లీన్ చేసేసానండి. నాకైతే భలే సాటిస్ఫాక్షన్‌గా అనిపించింది. ఇది క్లీన్ చేస్తే తెల్లగా అయిపోయింది కదా! సో, ఇంకా భలే అనిపించిందండి. వైట్‌గా ఉన్నవి ఏవైనా మంచిగా అనిపిస్తాయి. అంటే క్లీన్ చేస్తే అవి మురికిగా ఉన్నా గానీ, వేరే కలర్‌వి ఏవన్నా ఉంటే అవి క్లీన్ చేసినా గానీ పెద్ద తేడా ఏం అనిపించదండి. సో, ఇంకిక్కడైతే ఇది మొత్తం అయితే క్లీన్ చేసుకున్నానండి. లోపల వరకు కూడా పిల్లల టూత్ బ్రష్ ఉంటది కదా! అదైతే పెట్టేసాను. సో, పిల్లల టూత్ బ్రష్ అయితే లోపల వరకు మంచిగా పోతుందండి. సో, అందుకనేసి అది పెట్టాను. కాకపోతే ఇక్కడ ఈ బ్లూ లీఫ్ అని ఉంటది చూసారు కదా! దాని లోపలికి డస్ట్ పోయిందండి. అదైతే అస్సలు క్లీన్ చేయడానికి రాదు. సో, ఇంక దాన్నైతే అలానే వదిలేసి మిగతాది మొత్తం క్లీన్ చేశానండి. ఇంకిక్కడ మీకు చూపిస్తాను మిక్సీ అయితే మంచిగా తెల్లగా అయిపోయిందండి. మెరుస్తుంది. సో, ఇంక ఇక్కడ మా హస్బెండ్ ఏమో యాపిల్స్ కట్ చేస్తున్నారండి పిల్లల కోసం అయితే. ఇంకా మా పిల్లలైతే ఒకటే అల్లరండి. ఇంకా వాళ్ళు అల్లరి చేస్తుంటే నేను బాబోయ్! ఏం అల్లరిరా ఇది అనేసి అన్నాను. ఇంక దాన్ని పట్టుకొని మా బాబయితే బాబోయ్! అనేసి ఇంక తల కొట్టుకుంటున్నాడండి. ఇంక నేను అనేది చూసి అయితే మీకు అంటే ఫుల్ వాయిస్ పెడదాం అనుకున్నాను గానీ చాలా డిస్టర్బెన్స్‌గా ఉందండి. సో, అందుకనేసి పెట్టలేదు. లాస్ట్‌లో చిన్న క్లిప్ అయినా పెడతానులేండి. సో, నాకైతే భలే క్యూట్‌గా అనిపిచ్చింది. ఇంక ఈ మధ్యలో అయితే మనం ఏదంటే అది అనడానికైతే ట్రై చేస్తున్నాడండి. ఇంకిక్కడ చూడండి. బాబోయ్! అనేసి ఇలా కొట్టుకుంటున్నాడు. బాబోయ్! నువ్వనయినా ఇంకా నా పనంతా కంప్లీట్ అయిపోయిందండి. వచ్చైతే ఇక్కడ రిలాక్స్‌డ్‌గా కూర్చున్నాను. మా హస్బెండ్ ఇందాక యాపిల్ కట్ చేసుకొచ్చి ఇక్కడ పెట్టాడండి. సో, పిల్లలు తినట్లేదనేసి ఇంక నేను తీసుకొని తింటున్నానండి. సో, మా పిల్లలైతే ఇంకా వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు. మా పాపకైతే నేను ఇక్కడ కూర్చొని హోంవర్క్ కూడా చేపిచ్చేసానండి. కొంచెం హోంవర్క్ ఉంటే. మా పాప ఏంటంటే అంతకుముందు వరకు బానే ఉంది. ఇంకా సడెన్‌గా ఎందుకో బాగా ముక్కు కారుతుందండి. స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి. ఇంకా ఇందాక కంకులు ఉడకబెట్టానని చెప్పాను కదా! ఇంకా ఆ కంకులైతే తీసుకొచ్చుకొని తింటున్నారండి.
సో మా హస్బెండ్ వచ్చి ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు. సో ఏదో దేని గురించో. సో నేను అది వీడియోలో పెడతా అనేసి అంటే నీకు ఎక్కడ పని లేదా అనేసి ఇంకా తనైతే అంటున్నారండి. ఇంకా అదైతే నేనేం పెట్టలేదులేండి. ఇంక ఇక్కడ కాసేపు కూర్చొని మంచిగా రిలాక్స్ అయిపోయానండి. చెప్పాను కదా డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి. ఇంకా గారెలు తిన్నాం కదా అవే ఫుల్ అయిపోయిందండి. ఇంకా మా బాబు చూడండి మళ్ళీ బాబోయ్ అనేసి ఇలా అంటున్నారు. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్నైతే క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.